भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये श्रीरङ्गस्थलवेङ्कटाद्रिकरिगिरियादौ सतोष्ठोत्तरे स्थाने ग्रामनिकेशने तु सदा सान्निध्यमासे दिशे अर्चारूपिणमर्चकाभिमतुत स्वीकुर्वते विग्रहं पूजाञ्चाखिलवाञ्छितान् वितरते श्रीसाय तस्मै नमः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संसृतकामधेनुं तृणीकृतविरिञ्चादिनिरङ्कुशविभूतयः रामानुजपदाम्भोजसमाश्रयणशालिनः पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमान् आविरभूद्भूमौ रामानुजदिवाकरः। श्रीमत्यै विष्णुचित्तार्यै मनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम् आण्डाळ् दिव्यतिरुवडिगले शरणम्। ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్య ప్రబంధం ధనుర్మాస మహోత్సవంలో 27వ రోజులోకి ప్రవేశించాం. ఇక ఈ వైభవం 3 రోజుల ముచ్చట. తిరుప్పావై దివ్య ప్రబంధం గోదా తల్లి ఆండాళ్ళు తల్లి విలక్షణమైనటువంటి 30 పాసురాల మాలని పామాలై పాసురముల యొక్క మాలని శ్రీ మహావిష్ణువుకి సమర్పించింది. ఆ రంగనాథుణ్ణి వివాహం చేసుకున్నటువంటి మహానుభావురాలు. ఈరోజు అత్యంత విలక్షణమైనటువంటి పాసురం. ఇక్కడ నుంచి చివరి 4 పాసురాలు కూడా ఈరోజు నుంచి కలుపుకొని గొప్పదైనటువంటి విశేషాలను తెలియజేస్తాయి. ఇందులో ఒక్కొక్క పదానికి కూడా ఎంతెంతో సమయం మనం వెచ్చించి విశేషాలను తెలుసుకోవచ్చు. మనం ఈ పాసురం నుంచి 3 పాసురాలలో మనం నిత్యం ఈ 7 కొండలలో ప్రతిధ్వనించేటటువంటి దివ్య నామం ఏమిటది? గోవింద నామం. ఆ గోవింద అనే శబ్దం యొక్క వైభవాన్ని ఈ 3 పాసురాల్లో గోదా తల్లి చెప్తుంది. ఏమిటి గోవింద అనే శబ్దం యొక్క వైభవం? ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క వైభవాన్ని ఈ గోవింద నామం గురించి తెలియజేస్తుంది గోదా తల్లి. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. కూడారై వెల్లుం శీర్ గోవింద ఉందన్నై పాడిప్పరై కొండు యాం పెరు செம்மானம் நாடு புகழும் வரிசினால் நன்றாக சூடகமே தோள்வலையே தோடே செவிப்பூவே பாடகமே நன்னலைய பலகலனம் யாமணிவோம் ஆதை அதல் பின்னெபால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிரிந்து ஏலோரம் பாவாய். மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிரிந்து ஏலோரம் பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. కూడారై వెల్లుం శీర్ గోవిందా. ఈ పాసురంలో అమ్మవారు స్వామిని గోవిందా అని పిలుస్తోందని. ఈ గోవిందనామం యొక్క వైభవం ఈ పాసురంలో మనకి చెప్పబడుతుంది. కూడారై. కూడారై అంటే కూడని వాళ్ళు అంటే ఏమిటి? కూడారై అంటే శత్రువులు అని అర్థం, లేదా వ్యతిరేకులు అని అర్థం, లేకపోతే నిన్ను ఆశ్రయించటం కూడా తెలియనటువంటి వాళ్ళు అని అర్థం. కూడార్ కూడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, లేదా నిన్ను ఆశ్రయించటం ఏంటో కూడా తెలియని వాళ్ళు. కూడారై వెల్లుం షీర్ వాళ్ళని ఓడించగలిగేటటువంటి షీర్ కళ్యాణ గుణం. ఏమిటా కళ్యాణ గుణం? లొంగని వాళ్ళని కూడా లొంగ తీసుకునేటటువంటి తనం. లొంగని వాళ్ళని లొంగ తీసుకోవచ్చు ఎలాగోలా, లొంగిన వాళ్ళని కూడా లొంగ తీసుకుంటాట. ఇది గొప్పతనం ఇక్కడ.
లొంగిన వాళ్ళని కూడా లొంగ తీసుకుంటాట ఆయన. ఇదేమిటి లొంగిన వాళ్ళని కొత్త వాళ్ళు లొంగ తీసుకోవటం ఏముంది అంటే అదే చెప్తుంది ఇందులో అమ్మవారు మనకి. కాబట్టి వెల్లుం షీర్, సాటి లేనటువంటి ఒకనొక జయశీలత్వం, ఒక విజయానికి సూచకమైనటువంటి ఒక లక్షణం. ఏమిటా పేరు? గోవిందా. విష్ణుదాసనామాల్లో భీష్మ పితామహుడు కూడా గోవింద అన్నాడు. కానీ ఆ గోవింద వేరు, ఈ గోవింద వేరు. ఏమిటి గోవింద? లొంగని వాళ్ళను లొంగ తీసుకునేటటువంటి వైభవం కలిగిన వాడివే కాకుండా లొంగిన వాళ్ళని కూడా నువ్వు లొంగ తీసుకుంటావు. అదిట ఉందన్నై పాడి, నిన్ను అనేక విధములుగా కీర్తన చేసి, స్తుతించి, గానం చేసి, స్తోత్రం చేసి, పరైకొండు, ఒక ప్రయోజనాన్ని పొందటం. పరై అంటే తప్పెట వాద్యం, ఒక ప్రయోజనాన్ని పొందటం. యాం పెరు సమ్మానం, మాకదే గొప్ప బహుమతి, పెద్ద సన్మానం. మాకు సన్మానం, చిన్న సన్మానం, పెద్ద సన్మానం అని ఉంటాయా ఏంటి? ఉన్నాయి అని చెప్తాను గోదా తల్లి. సన్మానం అది పెద్ద విషయం కాదు, చిన్న సన్మానం పెద్ద సన్మానం. యాం పెరు సమ్మానం, సమ్మానం అంటే సరిపోయేది, పెరు సమ్మానం అంటోంది. ఆమెకి గొప్ప బహుమతిట. ఏమిటా గొప్ప బహుమతి అంటే పరమ పురుషార్థం పొందటం, భగవంతుడిని పొందటం అనేటటువంటిది పరమ పురుషార్థం. సమ్మానం భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవంతుడు ఎవరో అని తెలుసుకోవటం. అలాగే యాం సమ్మానం, సమ్మానం, పెరు సమ్మానం. పెద్ద సన్మానం, చిన్న సన్మానం అంటే ఏమిటి? ఆయన గురించి ప్రయత్నం చేయడం మొదలు పెట్టడం. ఏమన్నా అడ్డంకులు వస్తే పోలే వదిలేద్దాం అనుకోవటం. పెరు సమ్మానం పరమ పురుషార్థం చేతికి దక్కేంత వరకు వదలకుండా ప్రయత్నం చేయటంట. యాం పెరు సమ్మానం, అదే మాకు నిజమైన బహుమతి స్వామి, అదే గొప్ప సన్మానం. నాడు పొగజు, ఇది ఉండాలండి అందరికీ మనకి. నాడు పొగజు, లోకంలో వాళ్ళందరూ కూడా చక్కగా పొగజం కీర్తించేటట్లుగా, లోకంలో వాళ్ళందరూ కూడా వాజ ఉలగనీలంది ఇంతకుముందు వెనకాల పాసురాల్లో. ఇప్పుడు వాజ లోకంలో వాళ్ళందరూ కూడా నాడు పొగజ అంటాను. లోకంలో వాళ్ళందరూ కలిసి స్తుతించాలి. భగవన్నామాన్ని ఒకళ్ళే కీర్తించకూడదు, ఇద్దరు ముగ్గురిని కలుపుకొని కీర్తన చేయాలి భగవన్నామాన్ని. నాడు పొగజు వరిసినాల్ నన్రాగా, ఒక చక్కనైనటువంటి బహుమానంతో అంటున్నారు. కాబట్టి లోకంలో వాళ్ళందరూ కీర్తించేటటువంటి బహుమానాలు మాకు నువ్వు ఇవ్వాలి అంటున్నారు. చూడగమే, ఏం కావాలి బహుమానాలు? ఆ బహుమానాలు ఏమిటి? ఇందాక ఒక బహుమానం చెప్పింది, ఇప్పుడు ఏమిటా బహుమానాలు అని చెప్తోంది. చూడగమే, చేతి కంకణాలట, చేతికి కంకణాలు కావాలట. తోళ్ళు వళయ్యే, భుజానికి ధరించేటువంటి భుజకీర్తులు. ఆడవారు ధరించేటప్పుడు ఆభరణం ఇక్కడ ఒకటి ధరిస్తారు, వంకిల్ లాంటివి ఇక్కడ అందంగా, అవిట తోళ్ళు వలయ్యే భుజాభరణములు. తోడే చెవిప్పువే, అందమైనటువంటి చెవులకు ఆభరణాలు, కర్ణపుష్పాలకు. కర్ణపుష్పం అంటారు చెవులకు పెట్టుకునేటటువంటి రకరకాలైనటువంటి దిద్దులు, లోలాకులు, బుట్టలు, ఇక ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ రకరకాలైనటువంటి చెవులకి. అసలు వైభవం అంతా కూడా ఆడవాళ్ళగా పెట్టాడు భగవానుడు పురుషుల కన్నా. ఎన్ని ఆభరణాలు, ఎన్ని ఆభరణాలు, ఎన్ని ఆభరణాలు. కాబట్టి ఏమడుగుతోంది? చేతికి కంకణాలు, గాజులు, అందమైనటువంటి గాజులు. అదేవిధంగా భుజకీర్తులు, ఇక్కడ వంకీలని పెట్టుకుంటారు, ఇట్లా స్త్రీలు ధరిస్తారు, బంగారం ఒకప్పుడు ధరించేవారు, ఇప్పుడు ధరిస్తున్నారులేండి. ఆ తర్వాత భుజకీర్తులు, తర్వాత ఏం కావాలి? ఇంకా తోడే చెవి పువ్వి, చెవి ఆభరణాలు. ఎండ్రనయ్య పలకలను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆభరణాలు ఉన్నాయో, ఇలా చెప్పబడేటటువంటి అనేకమైన ఆభరణాలన్నీ కూడా. యా ఆడై అడుపోం అన్నారు. ఇంకా ఆడై అడుపోం, అందమైనటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు. మామూలు సాదాసీదా రోడ్డు పక్క సందుల్లో ఉండే షాపులు కాదు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, పెద్ద పెద్ద షాప్స్లో కొంచెం కొనుక్కు రావాలి. కాస్ట్లీ, కనీసం 25,000 ఉండాలి. తక్కువలో తక్కువ అంటే కనుక, తక్కువలో చీర అంటే 25,000 రూపాయలు ఉండాలి మినిమం. ఉంటేనే కట్టుకుంటారు, లేకపోతే కట్టుకోరు.
ఎందుకని వీళ్ళ అంతటి గొప్పవాళ్ళు వీళ్ళంతా, గోపికలంతా కూడా. ఆడ ఎడుపోం, అందమైనటువంటి వస్త్రాలు కావాలి. ఇంకేం కావాలి? ఎండ్రనయ్య పలకలనం యామణి ఓం, ఇలా లెక్కలేనటువంటి ఆభరణాలు మాకు కావాలి అంటోంది. అదన్ పిన్నే, ఇంకా ఏంటి ఆ తర్వాత ఇంకా చెప్తోంది లిస్టు. ఏం చెప్తోంది ఆమె? అదన్ పిన్నే పాల్ షోరు. పాల్ షోరు, పాలలో ఉన్నటువంటి అన్నం, పాలతో కూడినటువంటి అన్నం. పాలల్లో అన్నం బాగా మునగాలి అంటే అన్నం కడపనన్ని పాలు ఉండాలి. పాలు షోరు నెయ్యి పెయ్యదు అన్నారు. ఆ పాల అన్నంలో పాలు ఎంత ఉన్నాయో అన్నం కన్నా పాలన్న ఉండాలి, పాలని మించినటువంటి నెయ్యి ఉండాలి. మళ్ళీ పాలను, అన్నాన్ని ముంచిన పాలు, పాలను మించిన నెయ్యి. కాబట్టి అన్నము పాలు, పాలన్నం ఉడికిన తర్వాత మళ్ళీ అందులో నెయ్యి. ఏమిటది? ముషంకైవ శివారా. ఆ పాలన్నం ఏమిటది? పాయసం. పాయసంట భూమి మీద మనకి మనం చేసుకునేటటువంటి పాయసం స్వర్గంలో ఉండే అమృతం కన్నా గొప్పదిట. ఎందుకని? ఆ రకమైనటువంటి కలయిక లేదు సార్ అమృతంలో. అమృతంలో మాధుర్యం లేదు, అమృతంలో భోగం లేదు. ఇక్కడ భోగ, మాధుర్యము, రుచి, శుచి మూడు ఉన్నాయి. అన్నం వల్ల కడుపు నిండుతుంది, అదేవిధంగా పాల వల్ల రుచి వస్తుంది, ఇక బెల్లము, అదేవిధంగా నెయ్యి వల్ల భోగ్యత. అంటే 4-5 లక్షణాలు కూడి ఉన్నటువంటిది పాయసం. పాయసం అంటే తెలుసా? పాయసం బెల్లం, అన్నము, పాలు కలిపి ఉడికినటువంటి పదార్థం. ఇది భూమి మీద అమృతంతో సమానంటే పాయసం. అటువంటి పాయసం ఎలా తినాలి? నీతో కలిసి మేము ముషంకైవ శివార. చిన్నపిల్లలు వాళ్ళ చెయ్యి ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, అందులో పాయసం పోస్తే ఎంత ఉంటుంది? పాయసం, నెయ్యి, పాలు కలిసి కారిపోతాయి. కారితే ఏం చేయాలంటే తెలుసుడా? ముషంకైవ శివార. ఈ మోచేతి నుండి ఇలా ఆస్వాదిస్తూ పాలన్నం తినాలట. అంటే వాళ్ళు ఎలా తినాలో కూడా చెప్తున్నారు. దీన్ని ఊణాధ్యాయం అంటారు. ఊణాధ్యాయం. అమ్మని ఎలా వండాలో, ఏవేవి ఎలా వండాలో, ఏ పదార్థాలు ఎట్లా వేయాలో చెప్పాలి. చెప్పిన తర్వాత వాటిని ఎలా తినాలో కూడా చెప్పాలి. నువ్వు ఇలా చేసావమ్మా, నేను ఇలా తింటాను అని చెప్పాలట. అప్పుడు ఆ చేసిన వాళ్ళ గొప్పతనం. ముషంకైవ శివారా. కాబట్టి పాలతో ఉడికినటువంటి, అన్నంతో ఉడికినటువంటి, దానిలో నెయ్యి వేసినటువంటి ఆ కమ్మనైనటువంటి పాయసం అనేటటువంటి ఆ పదార్థాన్ని అందరం కూడా ఇలా చేతిలో వేసుకు తింటుంటే మోచేతి నుంచి కారుతూ ఉండాలి. ఆ నెయ్యి, పాలు కలిపి ఆ నేతితో సహా ఆస్వాదిస్తూ తినాలట. మనం తినే పదార్థాలు 4 రకాలండి. భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్యములని. కొన్ని కొరుక్కుని తింటాం, కొన్ని చప్పరిస్తాం, కొన్ని ఇలా నాకుతో జుర్రుతో తింటాం, కొన్నిటిని నమిలి తింటాం. నమిలి తినేవి, అలాగే నాక్కుని తినేవి, జుర్రుకు తినేవి, కొరుక్కు తినేవి అని 4 రకాలు ఉంటాయి. అందులో ఇది దేనికి ఎందుకు వస్తుంది? ఇలా జుర్రుకుని తినాలి. పాయసంలో ఉన్నటువంటి నెయ్యి కారుతుంటే ఆ నేతి మోచేతి వరకు వచ్చి అక్కడ నుంచి చక్కగా ఆస్వాదించాలి. అదే తింటామంటే. అంతేగాని చెంచాలు పెట్టుకు తింటాము, దూరంగా పెట్టుకు తింటాం అది కాదు. చక్కగా దగ్గర పెట్టుకుని 5 వేళ్లతో చక్కగా తీసుకుని నోరారా నోట్లో పెట్టుకుని తినాలట. అదిట తినటం అంటే. అలా తినాలి అని గోదా తల్లి చెప్తోంది. కాబట్టి మూడనైపేదు ముషంకైవ శివార కూడిరిందు కుళిరిందు. కాబట్టి మనందరం ఏం చేయాలి తెలుసా? కృష్ణ, మనందరం కలిసి ఆ పాయసాన్నాన్ని అందరం తిని సుఖించాలి అంటోంది. నువ్వు ఎలాంటి వాడివి స్వామి అంటే, కూడారై వెల్లం షీర్ గోవిందా. ఏం చెప్తోంది నిన్నటి పాసురంలో? శ్రీకృష్ణుని యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని చెప్పింది. ఆశ్రిత వ్యామోహం, ఆశ్రయించిన వాళ్ళ విషయంలో ఆయన ఎంత వ్యామోహంగా ఉంటాడో అని చెప్పుకున్నాం మనం.
ఆయనకి అదొక పిచ్చి. ఆయన ఆశ్రయించిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు, అదో పిచ్చి ఆయనకి. అంతే. పిచ్చి అంటే మనకు అర్థమవుతుంది. ఆశ్రిత వ్యామోహం అన్నారు, మాలే అన్నది. అయితే ఆయన ఏమన్నాడు నిన్న, ఏమమ్మా మీరు నా కోసం వచ్చి నాకన్నా ఇతరమైనవి ఎన్నో అడిగారే అన్నట్ట. భలేవాడివయ్యా కృష్ణయ్య, ఇవన్నీ కూడా వ్రతానికి కావాల్సిన విషయాలు. అవన్నీ ఏమడిగారు నిన్న? శంఖాలు, అదేవిధంగా ఒక జెండా, ఒక మంగళ దీపము, అలాగే ఒక వితానము, ఇట్లా రకరకాలుగా ఏవో అడిగారు. మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరిని అడిగారు. ఇవన్నీ కూడా వ్రతంలో ఒక భాగం. స్వామివారి యొక్క ఊరేగింపు వస్తుందంటే ఎన్ని రకాలైనటువంటి వాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాద్యాలు మోగించేవాళ్ళు, దివ్య ప్రబంధం గానం చేసేటువంటి స్వాములు, జీయర్ స్వాములు, వేద పఠనం చేసేటటువంటి వేదమూర్తులు, వేదాచార్యులు ఎంతమంది ఉంటారు, ఎంత సేవకులు ఉంటారు, ఎంతమంది తర్వాత మళ్ళీ వాహనానికి రక్షగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు, అధికారులు ఉంటారు, వేలాది మంది భక్తులు ఉంటారు. ఏమిటిదంతా కూడా స్వామి యొక్క ఉత్సవంలో ఒక భాగం అంతే. అట్లా మేము వ్రతానికి కావాల్సినవి అడిగాం, మాకేం కావాలో అడగల. ఇంకా మొన్న అడిగినవన్నీ వ్రతానికి, ఇప్పుడు మాకేం కావాలో అడుగుతున్నాం. ఏం కావాలని అడిగారు నిన్న? శంఖాలు కావాలన్నారు. మీరు ఇంతమంది ఉన్నారు, నీ యొక్క పాంచజన్యం లాంటి శంఖం కావాలని అడిగారు కదా. మరి నాలాంటి వాడు ఇంకొకటి ఉంటే కదా నాలాంటి శంఖం ఇంకొకటి ఉండటానికి అన్నట. ఏకోహవై నారాయణ ఆసీత్ అంటుంది ఉపనిషత్తు. ఆయనకన్నా గొప్పవాడు, ఆయనతో సమానవాడు అనేవాడు ఇంకొకడు ఉంటే కదా ఇంకో శంఖం ఉండటానికి. సర్లే పోన్లే, మీరు అడిగారు కాబట్టి శంఖం ఇస్తాను తీసుకో అన్నది. అంతేనా? ఒక్క శంఖం ఇస్తే ఎక్కడ సరిపోతుంది, నాకు ఇంకా కావాలి కొన్ని శంఖాలు అంటోంది. సరే, అయితే మేము పశువులు మేపుకొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ శంఖనాదం చేస్తుంటాను, పశువులన్నింటినీ ఒక చోటకు తోలుకునేలాగా, ఆ శంఖాన్ని పట్టుకుపో అన్నాడు. సరే, ఇంకేం కావాలి? పరై, పెరం పరై, పెద్ద తప్పెట కావాలన్నాడు. ఏం తప్పెట? వాయించేటటువంటిది. నేను కుంభనృత్యం చేసినప్పుడు నా తప్పెటంది పట్టుకోపోమని చెప్పాడు అన్న. అంతేకాదుట, ఆనాడు జాంబవంతుడు రావణాసురుని శ్రీరామచంద్రుడు సంహరించిన తర్వాత జయ జయధ్వానాలతో ఒక పెద్ద డోలు మోగించాడు. ఆ డోలు ఇంకా ఉంది, రెడీగా పట్టుకుపో అన్నట. అంతేనా? ఇంకేం కావాలి నీకు అన్నట. మా ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళ గోపాలు ఉంటా, ఒక్కొక్క డోలు ఉంది, అన్ని డోలు పట్టుకుపోండి అమ్మా, మీకు కావాలంటే పట్టుకుపోండి, ఏం కావాలంటే అవి పట్టుకుపోండి అన్నట. ఇంకా తర్వాత ఏం కావాలని అడిగారు వాళ్ళు? పల్లాండు పాడేవాళ్ళు. మీకన్నా పల్లాండు పాడేవాళ్ళు ఉన్నారా? ఏం చెప్పారు? అండ్రు ఎవ్వలహమడందా ఎడిపోతి అని మీరు చక్కగా మంగళాశాసనం చేశారే, షడ్గుణ్య పరిపూర్ణుడైనటువంటి భగవానుడు అని గానం చేశారు కదా. కాబట్టి మిమ్మల్ని మించిన మంగళాశాసన పరులు ఉన్నారు, ఆళ్వార్లు గానం చేశారు కదా. కాబట్టి ఆళ్వార్లు గానం చేసినటువంటి వాళ్ళు, అదిగో స్తోత్రాలు గానం చేసిన పూర్వాచార్యులు, వ్యాఖ్యానాలు రాసిన పెద్దలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకుపోండి అని చెప్పారు. ఇంకేం కావాలని చెప్పారు మీకు? ఇంకా మంగళాశాసనం చేసిన తర్వాత ఇంకెవరు కావాలి? ఒక దీపం కావాలి, మంగళ దీపం అన్నావు. అంటే అమ్మవారి కన్నా శ్రీరంగహర్మ్య తలమంగళ దీపరేఖ శ్రీరంగరాజ మహిషి, ఆ శ్రీరంగనాచ్యారిని మించిన, అమ్మవారిని మించినటువంటి కులదీపం ఏమున్నది? కాబట్టి అమ్మవారిని ఇస్తాను, పట్టుకుపోండి అన్నాడు. ఇంకా తర్వాత ఏం కావాలి? ఇంకా జెండా, కొడియే అంటే జెండా. పరమపదంలో ఒక జెండాలాగా ఉంటాట, ఎవరు? గరుత్మంతుట. ఆ గరుత్మంతుని ఇస్తాను, తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇంకేం కావాలన్నారు? చాందిని, ఇలా చక్కగా గాలి వాన ఎండా వాన పడకుండా ఉండేటట్టుగా ఒక పెద్ద వస్త్రం కావాలి, మేల్చాటు వస్త్రం లాంటిది అన్నారు. అట్లాగా ఆదిశేషుడు ఉన్నాడు, పట్టుకుపోండి అన్నట. ఆదిశేషుడు ఎందుకంటే ఆదిశేషుడు ఆయనకి ఆనాడు అర్ధరాత్రి పెద్ద గాలి వానలో ఆ వసుదేవుడు శ్రీకృష్ణుని ఆ చిన్న పిల్లవాడిని పట్టుకెళ్తుంటే వర్షం పడకుండా చక్కగా ఇలా చాందినిలాగా అడ్డం వచ్చాడు కదమ్మా ఆదిశేషుడు, ఆయన పట్టుకుపో అన్నట్ట. సరే, ఇన్ని కావాలని అడిగారు, అన్నీ ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఇంకా ఏమంటున్నాడు? గోపికలారా, ఇంకా మీకేం కావాలి, వ్రతానికి ఫలం ఏమిటి అని అడిగారట. అడిగితే ఏం చెప్తున్నారు వారు? ఎళివరం ఇయల్వినల్, సౌలభ్యమే స్వభావం అంట ఆయనకి. సౌలభ్యం అంటే ఏంటి? ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగపడటమే సౌలభ్యం అంటే. నాకు గొప్ప హోదా ఉంది, నేను గొప్పవాడిని అని చూపించుకోకూడదు.
ఎవరితో ఉన్నా సమానంగా ఉండగలగాలి. ఎంత గొప్ప హోదా ఉన్నా కూడా సామాన్యంగా ఉండగలగాలి, నిరాడంబరంగా గడగాలి. అటువంటి లక్షణం కదా నీది కదా కృష్ణ స్వామి. మాకు ఇవన్నీ మా సొంతం కోసం కోరుకున్నాం అనుకున్నావా? కాదు కాదు, వ్రతంలో భాగంగా కోరుకున్నాను. ఓహో అట్లాగా, మరైతే మీకేం కావాలి అని అడిగారు. మాకేం కావాలా? అయితే అడిగినవన్నీ ఇస్తావా? ఇస్తా, తీసుకుపో, ఏం కావాలా అవన్నీ అన్నాను. ఇంకా ఏమంటున్నట, భలేవారండి మీరంతా కూడా, నేనే మీ వాడిని అయిన తర్వాత, నేను మీకు సంబంధించిన వాడిని అయిన తర్వాత నావన్నీ కూడా మీకు సంబంధించిన అవుతాయి కదా, మళ్ళీ నన్ను ప్రత్యేకంగా అడగాల్సినటువంటి అవసరం ఏముంది అన్న. అంటే ఇక ఈ వ్రతం కనుక పూర్తయితే నీ దగ్గర నుంచి మాకు పొందాల్సిన ప్రయోజనం ఏముంటుంది చెప్పు? ఈ వ్రతాన్ని పూర్తి చేయటమే మాకు పెద్ద సన్మానం. నీతో కలిసి ఆడి పాడి గంతులేయటం ఇదే వ్రతం. వ్రతం అంటే ఏదో పూజలు, అగరబత్తులు, హారతులు, కొబ్బరికాయలు, పళ్ళాలు, ప్రసాదాలు అనుకుంటున్నారు. కాదు, వ్రతం అంటే ఆయనతో పాటు ఆయన నామగానం చేయటమే. ఓ పక్కన కూర్చోండి, ఇంత పెద్ద క్షేత్రంలో ఎక్కడొక్కడ ఓ పక్కన కూర్చోండి, కళ్ళు మూసుని గోవింద 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 గోవింద, ఇదే వ్రతం. దీన్ని మించిన వ్రతమే లేదు. ఏమిటో అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా, వీళ్ళని తిట్టుకొని వాళ్ళని తిట్టుకొని, ఏమిటో ఈ హడావిడి. ఓ మూల కూర్చో, కళ్ళు మూసుకుంటే ఆయన నీ కళ్ళ ముందు వచ్చి నుంచుంటాడు అంతే. నువ్వు చెప్పే నామాన్ని గొప్పతనం వల్ల ఉంటుంది. ఆ లోపల ఉంటాడు, నీ కళ్ళ ముందు వచ్చి కూర్చుంటాడు ఆయన, నువ్వు కళ్ళు మూసుకుంటే. ఇదే వ్రతం, ఇదే తిరుప్పావై. కాబట్టి ఆ రకంగా నీ యొక్క జయశీలత్వాన్ని, నీ యొక్క వైభవాన్ని గానం చేయడం అనేటటువంటి చూసారా, అదే మాకు కావాలి. ఇంకా మాకు కొన్ని సన్మానాలు కూడా కావాలి నీ నుంచి అని అడుగుతున్నారు. కాబట్టి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి భోగ్యాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ఉపనిషత్తుల్లో భగవానుని యొక్క వైభవం ఎలా చెప్పబడిందో ఆ వైభవం యొక్క భోగ్యతను కోరుకుంటున్నారట ఈ పాసురంలో అంటున్నారు. ఏం చెప్తున్నారు? కూడారై వెల్లం శీర్ గోవిందా. కూడార్ అంటే ఏంటి? నిన్ను లెక్క చేయనటువంటి వాళ్ళు, నీ యందు శత్రుత్వ భావన కలిగినటువంటి వాళ్ళు, అసలు నిన్ను ఆశ్రయించడం కూడా తెలియని వాళ్ళు. అటువంటి వాళ్ళని ఏం చేశాడు నువ్వు? ఆనాడు పరశురాముడు 21 సార్లు దండయాత్ర చేసి క్షత్రియ వంశాన్నంతా కూడా సర్వనాశనం చేసినటువంటి పరశురాముడు శ్రీరాముడు కనబడంగానే తన చేతిలో ఉన్న బాణాన్ని అతనికి పెట్టి, అయ్యా నేను ఒక సామాన్య బ్రాహ్మణుడను అని దండం పెట్టి వెళ్ళిపోయాట రాముడిని చూడంగానే. రాముని యొక్క రామ సత్యపరాక్రమ. ఇంకా రాముడు ఏం చెయ్యలేదు, అప్పుడే పెళ్లి చేసుకుని ఉన్నాడు. కొత్త నవ వధువు వాళ్ళిద్దరూ, నవ వరుడు వధువులు వాళ్ళిద్దరు కూడా. పరశురాముడు ఒక విష్ణు చాపాన్ని పట్టుకొని వచ్చేసాడు, గబా 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 గబా. ఎవరిక్కడ రాముడు అంటే, రాముడు అంటే ఒకడే ఉండాలి అని గట్టిగా వచ్చాట కోపంగా. వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి, ఏమిటి నువ్వు శివధనస్సును ఎక్కిపెట్టావా, ఈ విష్ణుధనస్సును కూడా ఎక్కుపెట్టు అని విల్లును చేతికిచ్చాట. విల్లుని పట్టుకునేటప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేశాట? విల్లుని పట్టుకోవాలా, పరశురాముడు చెయ్యితో సహా పట్టుకున్నట్ట విల్లుని. పట్టుకోవడంతో ఏమైంది? ఆయన అవతారమేగా ఈయన కూడా, ఇద్దరు ఒకే అవతారం. ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి అంతా కూడా రామునిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు పరశురాముడికి అర్థమైంది, స్వామి నువ్వు ఉన్నావు కదా, ఇహ నా యొక్క ప్రయోజనం పూర్తయింది. కాబట్టి రామునికి ఆ విల్లునిచ్చి నేను సామాన్య బ్రాహ్మణుడను అని నమస్కారం చేసి వెళ్ళిపోయాట. అదిట జయశీలత్వం అంటే అంటున్నారు. ఒకవేళ కనుక రాముడు కూడా విల్లు పట్టుకుని వచ్చుండుంటే రాముడు ఓడిపోయి పరశురాముడు గెలిచేవాట. కానీ రాముడు ఏం చేశాడు? నమస్కారంతో తలకాయ వంచాడు పరశురాముడు కనబడంగానే. అంటే ఎదుట వాళ్ళని గెలవాలి అంటే ముందు మనం ఓడినట్టుగా ఉండాలి. మనం ఓడితే వాళ్ళ ముందు మనం గెలిచినట్టే. మనం గెలవాలని చూస్తే మనం ఓడిపోతాం. కాబట్టి ఈయనను వశం చేసేటానికి వచ్చి ఏం చేశాడు? ఆయనే ఈయనకి వశమైపోయాడు. పరశురాముడు రాముడిని లొంగ తీసుకోవడానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? రాముడికి లొంగిపోయాడు. ఎవర్రా ఇక్కడ క్షత్రియ బాలుట్ట శివధనస్సుని ఎక్కుపెట్టినవాడు అని అన్నాడు. అన్నవాడు కాస్త, బాబు నేను ఒక చిన్న బ్రాహ్మణుడను అన్నట్ట వచ్చి రాముడి దగ్గర. పరశురాముడు అంటే మామూలు 21 సార్లు
క్షత్రియ వంశం మీద దాడి చేసిన మహానుభావుడు కాస్త నేను సామాన్య బ్రాహ్మణుడను అన్నట రాముడితో. రాముడు ఇంతకీ ఏమీ అనలేదు, ఏం మాట్లాడలా, తల వంచుకు నమస్కారం పెట్టాడంతే. ఎదుట వాళ్ళ ముందు మనం తల వంచితే తల ఎత్తుకున్నట్టే లెక్క, ఎదుటి వాళ్ళ ముందు మనం తలెత్తామో వాళ్ళకి తల వంచినట్టే లెక్క. అది ఇక్కడ రహస్యం అంటున్నారు. అంతేకాదు రావణుడు ఎలాంటి వాడో చెప్పుకున్న వెనకాల పాసురాల్లో తెన్నిలంగా ఎక్కువ మానే చెత్త అనే పాసురంలో ఏం చేసేవాడు, ఇంద్రాదులందరితో కూడా అతని యొక్క లంకానగరంలో పనివాళ్ళుగా పెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి వాడు, నవగ్రహాల మీద తొక్కుకుంటూ మెట్లల్లే పెట్టుకుని సింహాసనం కూర్చున్నటువంటి వాడు ఎవరు, ఆ రావణాసురుడు. అలాంటి రావణాసురుడు నానా ఊడిగాలు చేర్చుకుని నాకు ఒక తలకే మనకింత అహంకారం పొగరుగా ఉంటాం, మరి 10 తలలు కలిగిన మనం వాడు ఎలా ఉన్నాడు? ఒక తలకే మనం ఇంత దురహంకారంగా ఉంటే 10 తలలు కలిగిన రావణాసురుడు 10 దురహంకారాలు ఉంటాయి, 10 రకాలుగా. ఆ 10 తలలని కూడా 11 రోజుల పాటు వాడితో యుద్ధం చేసి వాడి యొక్క అహంకారాన్ని ఒక్కో తలని తగ్గొట్టుకుంటూ వస్తూ ఇంకా నాకెందుకు ఈ యుద్ధం, నేను ఎందుకు చేయాలి, నేను బతకాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు నాకు ఈ యుద్ధం, ఇంకా నేను వదిలేస్తే పోలా యుద్ధం అనేంతవరకు తెచ్చాట ఆయన. అది జయశీలత్వం, అది కూడారై వెల్లం షీర్ అంటే అది అంటారు. ఎవరు దేని చూసి అహంకరిస్తున్నారో దాన్ని మొత్తాన్ని వెనక్కి తగ్గిస్తాట భగవంతుడు. కాబట్టి అహంకారంతో ఉన్న వాళ్ళకి భగవానుడు నిదానంగా ఒక ఇనుప లోహాన్ని కరిగించాలంటే వేడిలో ఎక్కువ టెంపరేచర్లో, హై టెంపరేచర్లో ఉంటే ఆ లోహం కరిగినట్టుగా వాడికి అధికాధికమైనటువంటి కష్టాలు బాధలను పెట్టి వాడిలో అహంకారాన్ని తగ్గిస్తాడట స్వామి. కాబట్టి నాకెవరు లెక్క, ఇంద్రాదులను నేను పనివాళ్ళుగా వాడుకున్నటువంటి వాడిని, నాకు ఎవరు సమానమే లేరు అని 10 తలలు ఎగరేసిన రావణాసురుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క తల తగ్గట్టుకుంటూ వచ్చి ఇంకా నేను ఏం చేయలేను అనే స్థితి వరకు తెచ్చాట వాడిని. గచ్చానుజానామి రణార్థిస్త్వం, పోతలకి రేపురా మళ్ళీ యుద్ధం, అన్ని ఆయుధాలు తీసుకునిరా అన్నట రాముడు. అది జయశీలత్వం అంటున్నారు. ఈరోజు సరే రేపురా అన్నట. ఆ విధంగా రావణాసురుని యొక్క ఆ అహంకారాన్ని తగ్గించడం వల్ల, అంటే రావణాసురుడు రాముని యందు తలలెత్తాడు, దాంతో ఏమైంది, తలలు తెగిపడ్డాయి. మరి వాడి తమ్ముడైనటువంటి విభీషణుడు తలకాయ వంచాడు, అందుకని వాడి తల మీద కిరీటం పెట్టాడు. రావణాసురుడి దగ్గర గెలిచాడు, విభీషణుడి దగ్గర ఓడిపోయాట. ఇది జయశీలత్వం. ఒక భక్తుడి దగ్గర ఓడిపోవటమే భగవంతుడు కావాల్సింది. ఇదే గోవిందా అంటున్నారు మనకి. కాబట్టి ఒకవేళ రావణాసురుడు కనుక, మళ్ళీ చెప్తున్నారు చూడండి గొప్పగా, రావణాసురుడు కనుక బాణం ఎక్కువ పెట్టకుండా ఉంటుంటే రాముడు ఓడిపోయి ఉండేవాడు. ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఇంతమంది ప్రజలు మనందరం చేసుకున్న పుణ్యం కాబట్టి వాడు తల ఎగరేయాల్సి వచ్చింది అంటున్నాడు. ఒకవేళ రావణాసురుడు తల కనుక ఎగరేయకుండా రామ ఇదిగో సీతను నేను ఇచ్చేస్తున్నా అని తల వంచుకుని ఉండుంటే మన గతేమయ్యేది అంటున్నారు వ్యాఖ్యాతలు. చూడండి, అసలు ఈ ఊహ కూడా రాదు ఎవరికి. అంతేనా కాదా? ఆ రావణాసురుడికి మంచి బుద్ధి వచ్చి చివరిలో వద్దులే యుద్ధం రామ తీసుకో సీతని అని ఇస్తే మన గతేమయ్యేది అంటున్నారు పూర్వాచార్యులు. అదే గొప్పతనం, అదిట వీర్యం, గొప్పతనం అంటే అంటున్నారు. అందుకనే పేయాళ్వారనే మహానుభావులు 3 తిరువందాదిలో చెప్తున్నారు, షేరాకులై కొండ వీరైంతలయ్యాన్ అంటున్నారు. అంటే అనుకూలించకుండా చెడిపోయినటువంటి 10 తలలు కలిగిన రావణాసురుని జయించిన రాముడు అంటున్నారు. కాబట్టి 10 తలలని 10 రోజుల పాటు ఒక్కొక్కటి తగ్గొట్టుకుంటూ వచ్చి 11వ రోజు వాడిని సంహరించాట వాడిని. కాబట్టి అది శీలత్వం అంటే అంటున్నారు. అంతేకాదు మేము పాండవులతో బంధుత్వం పెట్టుకోము, కృష్ణుడికి కనీసం నమస్కారం కూడా పెట్టము అని దురభిమానాన్ని కలిగినటువంటి దుర్యోధనుడు వాడి యొక్క 100 మంది సోదరులని కూడా కేవలం 10 రోజుల్లోనే వాళ్ళందరినీ కూడా సంహరించుకుంటూ భీముడిని అడ్డం పెట్టుకుని అందరినీ సంహరించినటువంటి పరాక్రమం అంటున్నాడు. ఒకవేళ దుర్యోధనుడు అలా కాకుండా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తామని ఇచ్చుండుంటే ఏమయ్యేది మనందరి గతి అంటున్నారు. నీకు దాసులము అని ఒకవేళ కనుక చెప్పినట్టు ఉంటే వీళ్ళ పరిస్థితి ఏమయ్యి ఉండేది అంటున్నారు. కాబట్టి శరణాగతి తత్వానికి స్వామి లొంగుతాడు. మనం తల వంచామంటే తల ఎత్తినట్లు లెక్క, తల ఎత్తామంటే తలకాయ వంచాల్సిందే. కాబట్టి
తల ఎత్తుకు తిరగటం కన్నా తల వంచుకొని తిరిగితే తల ఎత్తుకుని బతకచ్చు అంటాడు ఒక కవి. ఎవరెవరైతే కనుక ఆయన ముందు తల ఎత్తారో, ఒక హిరణ్యకశిపుడు, ఒక హిరణ్యాక్షుడు, నాకు లెక్కెవరు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఇంకా నన్ను సంహరిస్తే చాలు బాబోయ్ అనే స్థితికి తెచ్చాట. అది గోవింద, అది గోవింద అంటే అంటున్నారు ఇక్కడ. ఏమిటా కళ్యాణగుణం గొప్పతనం గోవింద అంటే? శరణాగత తత్వాన్ని తెలుసుకోలేక ఇక దారి లేక శరణాగతి తత్వాన్ని తెలుసుకోవాల్సి వచ్చినటువంటి స్థితి అంటున్నారు మనకి. ఆ రకమైనటువంటి వైభవం వాళ్ళ కోసం, పాండవుల కోసం తాను చెయ్యని పని అంటూ లేదు. ఒకళ్ళ దగ్గర ఓడతాడు, ఒకళ్ళ దగ్గర గెలుస్తాడు. వీళ్ళ దగ్గర ఓడటం, ఆశ్రయించిన వాళ్ళ దగ్గర ఓటమే ఆయనకి ఇష్టం. ఆవులట పాలు ఇచ్చేటప్పుడు దూడలకి, ఈ దూడలత పాలు తాగుతూ పొదుగుని కుమ్ముతాయిట. మామూలుగా పాలు తాగచ్చు కదా, కానీ ఈ దూడలు ఏం చేస్తుంటాయి? తల్లి యొక్క పొదుగుని కుమ్ముతూ పాలు త్రాగుతాయట. అలా కుమ్మటం అనేటటువంటిది ఈ తల్లికి ఆనందంట, లేకపోతే పాలు ఇచ్చినట్టే ఉండదుట ఆవుకి. అట్లాగే భగవానుడుట తనను ఆశ్రయించిన భక్తుల దగ్గర ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడట. భక్తుల దగ్గర గెలవడట, భక్తి లేని వాళ్ళ దగ్గర గెలుస్తుంటాట ఆయన. అది జయశీలత్వంట. అటువంటి జయశీలత్వం అంటున్నారు మనకి ఇక్కడ పూర్వాచార్యులు. వెల్లం షీర్ అంటే జయించేటటువంటి గుణం. ఎప్పుడు గెలవాలని అనుకోకూడదుట. ఓటమి కూడా మంచిదేట. ఒక ఓటమి ఎన్నో విజయాలకి బాట అంటారు పెద్దలు. ఎప్పుడు గెలుస్తూ ఉంటే ఏమవుతుంది? అందులో ఉండేటటువంటి ఆ ఓటమిలో ఉండేటటువంటి బాధ, దాని ద్వారా వచ్చేటటువంటి ఒకనకమైనటువంటి దాని ద్వారా వచ్చేటటువంటి వైభవం, దానిలో ఉండేటటువంటి గొప్పతనం తెలియదు ఎప్పటికీ. అందుకని స్వామి ఏం చేస్తుంటాడు? రెండు సమానంగా, ఒకసారి ఓడిపోతుంటాడు, ఒకసారి గెలుస్తూ ఉంటాడు. పాండవుల కోసం తాను ఎన్నిసార్లు ఓడిపోయాడో. ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌత్యం చేయటం ఏంటి, ఆ అర్జునుడికి రథసారథిగా ఉండటం ఏంటి, ఆ అర్జును యొక్క గుర్రాలకి మాలిష్ చేయటం, స్నానం చేయించడం, వాటికి ఆహారం పెట్టడం, ఇవి కదా చూసుకుంటూ చేసుకున్నాడు. అవసరమా ఆయనకి? ఆ కౌరవుల సభలో తనని బంధించాలని చూసినటువంటి కౌరవులందరినీ కూడా ఒక్క క్షణంతో, సంకల్పంతోనే వాళ్ళందరినీ కూడా భయపెట్టినటువంటి వాడు ఇక్కడ పాండవులకి లొంగిపోయాడు అంటున్నారు. అది గొప్పతనంట, అది శౌర్యంట. శౌర్యం అంటే శత్రువు మీద పరాక్రమం చూపించడం కాదు, ఆశ్రయించిన వాళ్ళ విషయంలో ప్రేమగా ఉండటం కూడా శౌర్యమేట. ఇదే గొప్పతనం అంటున్నారు. ఆ శౌర్యం అంటున్నారు వాళ్ళు. ఇదిట కళ్యాణ గుణం అంటారు. ఏమిటా కళ్యాణ గుణం? సౌశీల్యం. సౌశీల్యం అంటే ఏంటి? మహతో మహతై నిరంధ్రేణ సంశ్లేష. మహతో మందై, మహత మందై నిరంధ్రేణ సంశ్లేష. గొప్పవాడు ఒక సాధారణమైన వాడితో హాయిగా అరమరిక లేకుండా కలిసిమెలిసి తిరగటం సౌశీల్యంట. అటువంటి సౌశీల్యాన్ని కలిగినటువంటి గుణంట ఈ కళ్యాణ గుణం అంటున్నారు. ఇక్కడ కూడారై అనేటటువంటి విషయంలో ఒక చక్కని విషయాన్ని మనకి చెప్తారు. లోకంలో మానవులు భగవంతుని విషయంలో మూడు రకాలుగా ఉంటారట వాళ్ళు. మొట్టమొదటి వాళ్ళు అభిముఖులు, అంటే భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు అభిముఖులు. మళ్ళీ రెండవ వాళ్ళు విముఖులు, భగవంతుడి యందు వ్యతిరేక భావంతో ఉండేవాళ్ళు. మూడో వాళ్ళు ఉదాసీనులు, అసలు భగవంతుని యొక్క సంబంధం లేకుండా, భగవంతుని యందు ద్వేషం ఉండదు, భగవంతుని యందు భక్తి ఉండదు. ఈ రెండు సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉదాసీనులు అంటారట. అందులో ఉదాసీనులు అంటే అభిముఖులంటే ఎవరు? భగవద్ భక్తులు అంటున్నారు. విముఖులంటే భగవద్భక్తుల విరోధులు. ఆయనకు విముఖులు ఎవరు లేరు, అదే చెప్తున్నాడు ఆయన. భగవద్భక్తుల విరోధులు విముఖులట ఆయనకి. ఉదాసీనులు, అసలు భక్తి లేదు, విరోధము లేదు, వాళ్ళు అటు ఎటు కాకుండా పోయే రకం వాళ్ళు అంటారు, వాళ్ళు తటస్థులు అంటారు వాళ్ళు. ఆ రకంగా కూడారై అంటే ఈ ముగ్గురు కూడారై అనే చెప్తారట. నమ్మాళ్ళవార్లు వళవేజులకం మొదలాయ అనేటటువంటి ఒక దశకంలో, ఒకటిలో 5వ దశకంలో, ఆ దశకంలో చెప్తున్నారు. వళమిక్కమాల్ పెరుమై మున్నయిర్ తన్మై. అదేవిధంగా ఉళమొత్తు అంగోడు ఉరువోరుందు తళరందు ఒత్తు నీంగు నిన్రై మారనై. అంటే పరమభక్తి కలిగినటువంటి ఆ పరభక్తి పరజ్ఞాన పరమభక్తుల చేత తెలియబడేటటువంటి ఆ భగవాను యొక్క పరత్వాన్ని, జీవాత్మ యొక్క నైత్యాన్ని మనసులో భావించుకుని, ఆయన ఎలాంటివాడు? పర్వతం లాంటివాడు, మనం
అణువు లాంటి వాళ్ళం. ఆయన సర్వేశ్వరుడు, మనం ఆయన యొక్క సృష్టిలో ఒక చిన్న అణువు అని ఆయన గొప్పతనం, మన యొక్క తక్కువతనాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఆయనకు అయ్యో మనం ఆయనతో పెట్టుకోకూడదు, ఆయన దగ్గరికి మనం వెళ్ళేంతటి సాహసం కూడా చేయకూడదని ఆయనకి దూరం అయ్యేటటువంటి ఆ రకమైనటువంటి ఒక శ్రద్ధ అంటున్నారు. అయితే ఇక్కడ నమ్మాళ్ళవార్లు తన యొక్క తక్కువతనాన్ని భావించుకుంటూ ఎంత వెనక్కి వెళ్తుంటే స్వామి ఆయన కోసం అంత దగ్గరకు వస్తూ ఉంటాడట. అదిట ఆయన యొక్క జయశీలత్వం. అంటే నమ్మాళ్ళవార్లు తన ఓటమిని ఒప్పుకుంటే కాదు నీది కాదు ఓటమి, నా ఓటమి అని ఆయన తన ఓటమిని ఒప్పుకొని తన దగ్గరికి వస్తాడట, ఆళ్వార్ల దగ్గరికి. అటువంటి స్థితి అంటారు. అంతేకాదు మిన్నిడై మడవార్ అనేటటువంటి దశకంలో కూడా ఉన్నుడనే కూడే నెన్రూడం కురుహయ్యరుఘోన్. నమ్మాళ్ళవార్లు తనని తాను ఒక నాయికగా భావించుకుని, ఆళ్వార్ నాయికగా భావించుకుని, ముందు రోజు స్వామి ఏమన్నట, మన ఇద్దరం ఫలానా చోట్ల కలుద్దామాయ్, అక్కడ పార్క్ దగ్గర కలుద్దాం రా నువ్వు అని చెప్పాట. ఆ టయానికి పార్కు దగ్గరికి నాయిక వచ్చింది, ఈయన రాలేదు ఆ ఉద్యానవనానికి. ఎదురు చూసింది చాలాసేపు చూసింది. వెళ్ళిపోదాం అనుకునేటటువంటి ఆఖరి నిమిషంలో వచ్చాడు ఆయన. వచ్చేసరికి ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పటికా నువ్వు వచ్చేది, నేను నీతో మాట్లాడను పో అని చెప్పి మొహం పక్కకి తిప్పుకుని గబగబా ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఇంటికి కూడా వెంటబడితే ఇంట్లోకి రానికుండా తలుపులు వేసేసి మాట మాట్లాడకుండా, అలాగే బయట ఎవరన్నా ఉంటేగో ఆయన ఎవరో వస్తున్నారు లోపల రాని పంపించే అబ్బాయిని అని స్వామిని కూడా బయటికి గంటేసేసి, అటువంటి స్థితిలో అంటే స్వామి యందు ప్రణయ రోషాన్ని చూపించినట్టుగా మనకు అక్కడ తెలియజేస్తూ, ఆయన విభువు మనం అణువు, ఆయనతో మనకి ఎక్కడ పోలిక, ఆయనతో మనం కలిసేటటువంటి వాళ్ళమా అనేటటువంటి భావన నైత్యానుసంధానం అంటారు. తమ యొక్క తక్కువతనం ఆయన యొక్క గొప్పతనం తెలుసుకున్నట్లయితే అంటారు. ఆ స్థితిని, అది ఒక సమాధి స్థితి లాంటిది అంటారు. అటువంటి స్థితిని మనకి తెలియజేశారు నమ్మాళ్ళవార్లు అంటున్నారు. కాబట్టి కూడారై అంటే కలవలేనితనం. ఏమిటి కలవలేనితనం అంటే అభిముఖులు, విముఖులు, ఉదాసీనులు అనేటటువంటి ఈ 3 పదాలు కూడా కూడారై స్వామితో కలవలేనితనం అనే చెప్తుందట. అయితే అభిముఖులు స్వామితో కలవలేనితనం ఏమిటి అంటే చెప్పుకున్నాం, ఆయన యొక్క కళ్యాణ గుణశీలత్వం, మన యొక్క హేయ గుణాలు, మనలో జన్మ మృత్యు జరా వ్యాధి అలాగే ద్వంద్వములనే దోషాలు ఉన్నాయి. ఆయనలో ఏమున్నాయి? ఆయనలో అనంత కళ్యాణ గుణాలు ఉన్నాయి. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజ, సౌశల్య, వాత్సల్య, మార్ద, వార్జవ, సౌహార్ద, సామ్య, కారుణ్య, మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య, ధైర్య ఇలా చెప్పుకుంటూ నమ్మాళ్ళ రామానుజులు ఒక 5-6 లైన్లు రాసుకుంటూ వెళ్తారు భగవద్ రామానుజుల యొక్క గుణాలను, భగవంతుని యొక్క గుణాలను రామానుజులు. అట్లా ఆయన యొక్క అనంత కళ్యాణ గుణాలు ఎక్కడ, మన యొక్క హేయ గుణాలు ఎక్కడ అనేటటువంటి బాధతో ఆయనకి విముఖులవుతుంటారట. భగవద్ అనుకూలులు కూడా భగవద్ విముఖులయ్యే భావం ఉంటుందట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అవన్నీ కాదురా అని తన యొక్క పరత్వాన్ని పక్కన పెట్టి ఆయన యొక్క నీర్మయ సౌశల్యాన్ని చూపించి, నేను నీవాడలో వాడనేరా అని కృష్ణావతారంగా వచ్చాడు. నేను మీకోసం వస్తే మీరు నాకు దూరం అయిపోతే నా అవతార ప్రయోజనం ఏం గాను? పాండవులు శ్రీకృష్ణుడు దగ్గరికి వచ్చి, కృష్ణ నువ్వు మావాడివి అంటే, అవును నేను మీవాడినే అన్నాడు ఆయన. వాళ్ళ కోసం కిట్టయ్య కన్నయ్య, కన్నయ్య కిట్టయ్య అని ఎంతసేపు కబులు చెప్పుకోవటం, ఇద్దరం మాట్లాడుకోవటం, కలిసి తినటం, కలిసి తాగటం, కలిసి పడుకోవటం, కలిసి తిరగటం. ఎవరితో? అర్జునునితో. ఎందుకని? ఆయనకి కావాలి, అది కావాలనుకున్నాడు కాబట్టి చేశాడు ఆ రకంగా అంటున్నారు. కాబట్టి ఇక్కడ వైభవం ఏంటంటే కూడారై అంటే బాణములతో లొంగ తీసుకున్నటువంటి వాడు కళ్యాణ గుణములతో లొంగ తీసుకోవడంలో పెద్ద కష్టమేముంది ఆయనకి అంటారట. అంటే బాణజితులు, గుణజితులు అని 2 రకాలు ఉంటారు. భగవంతుట బాణాలతో గెలుచుకుంటాట మాట వినని వాళ్ళని. రావణాసురుడు, కంసుడు, అదేవిధంగా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరినీ బాణాలతో లొంగ తీసుకున్నట్ట. మరి ఇకపోతే భీష్ముడు, ప్రహ్లాదుడు, ద్రౌపది, అర్జునుడు వీళ్ళందరినీ కళ్యాణ గుణములతో దగ్గరికి తీసుకున్నట్ట. కాబట్టి అది జయశీలత్వం అంటారు. ఈర్కిండ్ర గుణంగళేయాయ్ అంటారు నమ్మాళ్ళవార్లు. ఈర్కిండ్ర గుణంగళేయాయ్, కళ్యాణ గుణములతో చీల్చి చెండాడతాట. బాణాలతో శత్రువులను చీల్చి చెండాడతాడు, కళ్యాణ గుణపూర్తితో
భక్తులను చీల్చి చెండాడతాట. స్వామి నీ కళ్యాణ గుణములలో మునిగిపోయి నేను ఉన్మస్తకమైపోయాను, నాకు ఉక్కురి బిక్కిరి అయిపోతున్నానంటారట నమ్మాళ్ళు వారు. ఆ వైభవాన్ని చెప్తారు. అంతేగారు తామరై కణ్గళ్ కొండు ఈర్థియాలో అనేటటువంటి ఆ పాసురంలో కూడా తామర పువ్వుల లాంటి కంటి చూపుతో చీల్చి చెండాడతాట భక్తుల్ని. ఆ లోపలికి వెళ్తే అక్కడి నుంచి రాబుద్దేస్తుంది ఆయన చూస్తుంటే. ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క వైభవాన్ని చూస్తుంటే ఈ కళ్ళు మళ్ళీ ఇంకో వైపుకి తిప్పగలుగుతాయా? ఆ కళ్ళతోనే మన్ని స్వామి లోచనాభ్యాం పిబ్బన్నివ అంటారు. శ్రీరామచంద్రుడిని కళ్ళతోనే తాగేశారట ఎవరు? దండకారణ్యంలో ఉన్న మహర్షులందరూ కూడా. అట్లా ఆ లోపల సన్నిధిలోకి వెళ్ళామంటే ఆమె స్వామి యొక్క నేత్రాలు, స్వామి యొక్క వైభవాన్ని చూస్తుంటే ఈ కళ్ళు ఇంకొకటి చూడబుద్ధేస్తాయా? అట్లా తన యొక్క తామర కళ్ళతోనే భక్తులను లొంగ తీసుకునేటటువంటి సౌశల్యం కలిగినటువంటి వాడు అంటున్నారు. వెల్లుం షీర్ అంటున్నారు. మమ్మల్ని రక్షించడానికి ఆయనే రావాలి కానీ మేము ఆయన దగ్గరికి వెళ్ళేదేమిటి అనేటటువంటి వాళ్ళ దగ్గరికి తనే వెళ్తాట. ఎందుకని? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళందరూ కూడా అర్ధపంచక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఆకారత్రయ సంపన్న జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, భాగవత స్వరూపం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ కోసం ఆయనే తహతహలాడతాడు. అట్లా వెనుకటి పాసురంలో మా యొక్క స్త్రీత్వాభిమానాన్ని వదిలేసుకుని నీ దగ్గరికి వచ్చాం స్వామి అనంటే, నేను నా కళ్యాణ గుణాలను పక్కన పెట్టి మీకోసం వచ్చా అన్నాడట ఆయన. 24వ పాసురంలో చెప్తారు. అదేవిధంగా తిరువామెడిలో మొట్టమొదటి పాసురం ఉయర్వర ఉయర్నలం ఉడయ వనవన వన్మయ్యర్వర మదిలినన్ అరుళి నన్యవనవన్ అయర్వరు అమరర్గల్ అధిపతియ వనవన్ తుయరరు చుడరడి తొഴുదెదు ఎన్మననే ఓ మనసా అంటున్నారు. ఏం చెప్తున్నారు ఆయనకి? స్వామి యొక్క శ్రీపాదాలను ఆశ్రయించు ఉజ్జీవించు. ఎందుకు స్వామి యొక్క శ్రీపాదాలను ఆశ్రయించాలి? ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ అనంతకోటి బ్రహ్మాండాలకి కూడా నిత్యసూరులకి కూడా అధిపతి అయినటువంటి ఆయన పరత్వాన్ని తెలుసుకొని మనం అకించన్యము అనన్యగతికత్వం అనే లక్షణాలు కలిగినటువంటి మన యొక్క తక్కువతనాన్ని తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించి ఉజ్జీవించు మనసా అని మొట్టమొదటి పాసంలో నమ్మాళ్ళ వారు చెప్పినట్టుగా అంటున్నారు. ఇది జయశీలత్వం. ఆయన యొక్క కళ్యాణ గుణాలకు ఓడిపోవాలి, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఓడిపోవాలి, ఆయన యొక్క జయశీలత్వానికి మనం ఓడిపోతే అప్పుడు ఆయన మన కోసం ఓడిపోతాడట, మన కోసం మన దగ్గరికి వస్తాడంటున్నారు. ఆ రకంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులైనటువంటి వాళ్ళందరూ కూడా గెలవాలని ప్రయత్నించి ఓడిపోతే, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అంటే వాళ్ళు కూడా ఆయనకి ఎదురెళ్ళి ఓడిపోయారు. మరి ఆయన్ని ఆశ్రయించినటువంటి ప్రహ్లాదుడి కోసం ఈయన ఎదురెళ్ళి వాడి దగ్గర ఈయన ఓడిపోయాట. ఇదిట జయశీలత్వం అంటే, ఇదిట షీర్ అంటారు, కళ్యాణ గుణం అంటే అంటున్నారు. ఆ రకమైనటువంటి కళ్యాణ గుణం ఏమిటా? కళ్యాణ గుణానికి ఏంటి పేరు పెట్టింది గోదా తల్లి? గోవింద. గోవింద అంటే గో అంటే భూమి, గో అంటే ఆవు, గో అంటే సుఖం, గో అంటే వేదం. ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. కాబట్టి గోవింద గాం విందతి ఇది గోవింద, ఆవులను మేపుకునేవాడు. ఇది మనం అనుకునే మాట. కానీ ఆవులు ఎంత గొప్పవి! సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల్లో ఆవు చాలా పవిత్రమైనది. ముక్కోటి దేవతలందరూ కూడా, బ్రహ్మాదులందరూ కూడా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కూడా ఆవులోనే ఉన్నాడట. అటువంటి ఆవుల వెంట స్వామి తిరుగుతున్నాడు. కాబట్టి గోవింద, ఆవులను మేపుకునేటటువంటి స్వామి గోవింద అంటున్నారు. ఆ విధంగా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలకు ఓడిపోయి లొంగిపోయినటువంటి వాళ్ళకి తాను లొంగిపోయి ఉంటాడు కాబట్టి ఆయన గోవింద. గోవింద అనేటటువంటి ఒకే ఒక్క పేరే మహాభారత యుద్ధం అంతా చేసేసింది. ద్రౌపదికి రాజ్యాన్ని ఇప్పించేసింది, తమ భర్తలను కాపాడింది. అలాగే అనంతకోటి ఆ కౌరవ సైన్యాన్ని, అంతేకాదు మహామహులైన భీష్మాదులందరినీ కూడా నాశనం చేసేలా చేసిన గోవిందనామం ఒకటి. ఏం చేస్తాం? గోవింద అనే ఒక్క మాట అంది. గోవిందేతి యథాక్రంద కృష్ణామాం దూరవాసినం అంట. కాబట్టి గోవింద అనేటువంటి ఒక నామమే అన్ని పనులు చేసేసింది. ఇంకా నాకేమీ అవసరం లేదు అని, నేనేమీ చెయ్యలేదు అని స్వామి అనుకున్నట్లుగా గోవిందనామం అంత గొప్పది అంటారు. అంతేకాదుట, ఈ గోవిందనామానికి ఎవరైతే కనుక దగ్గరవుతారో వాళ్ళల్లో కూడా మళ్ళీ 4 రకాల వాళ్ళు ఉన్నారంటారు. ఒకళ్ళు మహాభక్తులు, ఇంకొకడు ప్రేమశీలురు, ఇంకొకడు ఉదాసీనులు, ఇంకొకడు ద్వేషులుట.
ఇందాక చెప్పినది అదే పద్ధతి, ఇక్కడ చెప్పినది కొంచెం తేడా ఉంటుందంటే అదే విషయంగా ఉంటుందట. అంటే మహాభక్తులు ఏం చేస్తున్నారు? నైత్యానుసంధానం. పరాశర భట్టర్ వారు చెప్తారు, అమర్యాద క్షుద్ర చలమతి అసూయ, నాకేం మర్యాద లేనివాడిని, నాకేమీ నీతి నియమాలు తెలియనివాడిని, నాకేం నియమనిష్టలు లేనివాడిని, నేను అజ్ఞానిని, మూర్ఖుణ్ణి అని తన యొక్క తక్కువతనాన్ని తెలుసుకున్నట. ఆయన తక్కువతనాన్ని బయట పెట్టుకున్నట్ట ఆయన. ఇది గొప్పది సంప్రదాయంలో నైత్యానుసంధానం అంటారు. తర్వాత ప్రేమశీలురు, అది కూడా ఆళ్వారు నాయిక. భగవంతుడు కోసం ఎదురు చూసి భగవంతుడు రాకపోతే కొంచెం ప్రణయ రోషాన్ని, చిరు కోపాన్ని చూపించినటువంటి ఆళ్వారు నాయిక అంటున్నారు. తర్వాత ఉదాసీనులు అంటే ఏంటి? స్నేహము లేదు, ద్వేషము లేదు, ఉదాసీనంగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళతో వాళ్ళకి తగినట్టుగా ఉంటారట. ఆ తర్వాత ద్వేషులు, పరమాత్మ ఎవరో తెలియకుండా ఎవరు పడితే వాళ్ళ వెనకాల పరిగేవాళ్ళు ద్వేషులట. ఆయన్ని ఆశ్రయించకపోయినా పర్వాలేదట, ఇంకోళ్ళు వెంటబడితే ఆయనకి బాధట. నేనున్నా కదరా ఇంట్లో నాన్నని కాదని బయట వాళ్ళ వెంట పరిగెత్తిన వాళ్ళలాగా. ఇంట్లో తండ్రి అన్నీ చేస్తాడు, కానీ బయట వాళ్ళందరితో తిరుగుతుంటాట వీడు. చెప్పుకున్నాం మనం ఒక కథ. అట్లా భగవానుడు అనేటువంటి వాడు ఎవరో తెలియక ఎవరు పడితే వాళ్ళ ఉండాలో పరిగెత్తినట్టుగా అంటున్నారు. ఇటువంటి 4 రకాలైనటువంటి వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళ స్వభావాలకి తగినట్టు తన కళ్యాణ గుణంతో వాళ్ళ లొంగ తీసుకుంటారు అంటున్నారు. ఆ రకంగా మొదటి వాళ్ళు ఆళ్వార్లైతే, రెండవ వారు ఆళ్వార్ నాయికగా అనుకున్నామైతే, ఇక మూడవ వారు అనేటువంటి వారు చెప్పుకున్నాం భగవదేతర శ్రద్ధ కలిగిన వాళ్ళైతే, ఇక 4వ వారి విషయంలో స్వామికి ఏ కష్టము అలసట కూడా తెలియకుండా శంఖచక్రాది ఆయుధాలతో స్వామిని కీర్తించేటటువంటి వాళ్ళు స్నేహశీలురు అంటున్నారు. ఈ రకంగా కూడారై అనేటటువంటి వాళ్ళ యొక్క విశేషంలో ఉండేటువంటి వైభవాన్ని చెప్తారు. గోవింద అంటున్నారు. ఈ గోవిందనామం యొక్క గొప్పతనాన్ని మనకి గోదా తల్లి ఇందులో తెలియజేస్తుంది. అంతేకాదుట, ఇక్కడ ఈ గోవిందనామంలో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో అది భగవంతుడి యందు మనకు ఉండేటటువంటి, భగవంతుడు మనకి భోక్తృ భోగ్యత్వం అనేటటువంటి సంబంధాన్ని భగవంతుడితో మనకు ఉంటుంది. ఆయన అనుభవించేవాడు, మనం అనుభవింపబడేవాళ్ళం అంటారు. దీనికి ఆచార్య హృదయం అనేటువంటి ప్రబంధంలో మనకి చక్కగా తెలియజేస్తారు. మొదటి ప్రకరణంలో 21వ సూత్రంలో శేషత్వ భోక్తృత్వంగళ్ పోలన్రే పారతంత్ర భోగ్యతైగళ్ అంటున్నారు. శేషత్వము భోక్తృత్వం, శేషత్వము భోక్తృత్వం అంటే మనకి శేషత్వం ఉంటుంది, స్వామికి శేషిత్వం ఉంటుంది. మనం భోగ్యత్వం, ఆయన భోక్తృత్వం. అంటే మనం దాసులము, ఆయన యజమాని. ఆయన అనుభవించేవాడు, మనం అనుభవింపబడేవాళ్ళం. కాబట్టి దాసుడైనటువంటి వాడు యజమానికే సేవ చేయాలి తప్ప ఇతరులకి సేవ చేయనట్లుగా. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? శేషత్వ భోక్తృత్వములు. మరి ఆయన యొక్క లక్షణములేంటి? భోగ్యత్వ శేషిత్వములు అనేటటువంటివి. శేషత్వానికి పారతంత్ర్యం ఉంటుంది, భోక్తృత్వానికి భోగ్యత్వం. పారతంత్ర్యం అంటే భగవంతుని యందు శ్రద్ధ కలిగి ఉండుట. నేను భగవంతుణ్ణి దాసుణ్ణి అని చెప్పుకోవటమే, ఆయనకి సేవ చేయటమే పరతంత్రత. అప్పుడు ఆయన చేశాడు, ఆయన నేను భోక్తని అని ఆయన అనుకుంటే భోక్తకు యోగ్యమైనటువంటి భోగ్యాన్ని నేను మనం అని అనుకోవాలట. ఆ పరమపదంలో నన్ను తిను నన్ను తిను నన్ను తిను అంటుంటారు. అహమన్నం అహమన్నం, నేను అన్నాన్ని నన్ను తిను అంటుంటారు. అన్నం తింటాం ఏమిటి? మనం తినే అన్నం అనుకుంటున్నాం. అంటే నువ్వు నన్ను అనుభవించేటటువంటి వాడివి, నువ్వు నాయందు శ్రద్ధ కలిగిన వాడివి, కాబట్టి నన్నే నువ్వు కాపాడాలి అని దాని సారాంశం. ఇటువంటి లక్షణం నమః పదంలో తెలుస్తుందట. కాబట్టి ఏమిటి నమః అంటే? నేను కాదు, నాది కాదు, నాకు సంబంధించిన కాదు, అన్నీ నీవే అని అర్థం. యానేని ఎన్నుడమయ్యే నీయే అని నమ్మాళ్ళ వాళ్ళు చెప్పారు. నాది, నావన్నీ కూడా నీవే కదా స్వామి అని చెప్పినట్లుగా ఈ భోక్తృత్వ పారతంత్ర్యములైనటువంటి లక్షణాలు మనకి ఈ గోవిందనామాన్ని ఆశ్రయిస్తే తెలుస్తాయి అంటున్నారు. ఆ తర్వాత ఉందన్నై పాడి, నిన్ను గురించి పాడాలి. పాడి జిహ్వే కీర్తయ కేశవమ్మరరి పుంచేతో భజ శ్రీధరం. కాబట్టి నోరున్నందుకు పాడాడమంటున్నారు. అంతేకాదుట, మనకి విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తుంది, నారాయణాయేతి నామస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే లోకే పతంతేతి కిమద్భుతం. ఏం ఆశ్చర్యం! నారద మహర్షి అంటాట, ఈ అంతా ఆశ్చర్యంగా ఉంది, నారాయణ నామం ఉంది,
పలకటానికి నోరుంది, అయినా కానీ నరకాల్లో పడి కొట్టుకుపోతున్నారు జనాలంతా. ఏం చేయగలమని నారదుడు నెత్తి నోరు కొట్టుకున్నట్ట. అట్లా చెప్పినట్లుగా నారాయణ అనేటటువంటి నామం, నారాయణ నారాయణ అనుకుంటుంటే చాలుట, అన్నీ ఆయనే చూసుకుంటాడట. అట్లా కీర్తించాలి. పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం. పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామి యొక్క నామాన్ని తలుచుకోవటం. పాథేయం దారిభత్యం. మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే కనుక దారిలో టికెట్ కొనుక్కుంటామో, ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళే లోపల దారిలో టికెట్ లాంటిది ఈ నామము అంటారు. అలా ఆయన నామాన్ని స్మరించుకోవాలి. పరై కొండు ఏం కావాలి? పరై అంటే వేరే ఏం అక్కర్లా, నారాయణ నారాయణనే నమక్కే పరై తరువాన్ అని స్పష్టంగా చెప్పారు కాబట్టి అంటున్నారు. యాం పేరు సమ్మానం, ఇదే మాకు గొప్ప బహుమతి. ఆనాడు సీతమ్మని చూసొచ్చాను అని చెప్పాడు హనుమంతుడు. అప్పుడు రాముడు ఏం చేశాడు? ఆలింగనం చేసుకున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? రామాలింగనం తప్ప. నీకు ఏమి ఇవ్వగలను హనుమా అని చెప్తే రాముడు ఆలింగనం చేసుకుని ఆలింగనం ఆనందాన్ని అనుభవించిన హనుమ ఇంతకంటే ఏం కావాలి రామా అన్నాడట. అది సన్మానం అంటే. అట్లాంటి సన్మానం మాకు కావాలి అంటున్నారు. యాం పేరు సమ్మానం నాడు పొగటం వరిసనాలు నన్రాగా. లోకంలో వాళ్ళందరూ కూడా కీర్తించాలట. అలా కీర్తించేటట్లుగా ఆ కీర్తికి తగినటువంటి వైభవం కలిగినటువంటి అంటున్నారు. ఏం కావాలి మీకు? అందరూ మమ్మల్ని చూడంగానే శ్రీకృష్ణుడితో కలిసి ఆడి పాడి గంతులు వేసేవాళ్ళం. కృష్ణుడి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటే చాలట వాళ్ళకి. మరి కృష్ణుడి ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? కృష్ణుడు రాజుగారి కుమారుడు ఆభరణాలు పెట్టుకుని ఉంటారు చక్కగా. వీళ్ళకు కూడా ఆభరణాలు కావాలి. చెవులకి ఏం కావాలి? చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాలు, భుజాలకి భుజములు పెట్టేటటువంటి ఆభరణాలు. మనకి చెప్తారు, శ్రోత్రం శృతేనేవ నకుండలేన దానేన పాణి నతు కంకణేన విభాతికాయ కరుణాపరాణం పరోపకారేణ న చందనేన. మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క శరీరం చందనాది లేపనాల వల్ల కాదుట, పరోపకారంతో ప్రకాశిస్తున్నట. అలాగే శ్రోత్రం మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క చెవులు ఆభరణాలతో కాదుట, వేదాలను వింటం చేత, భగవన్నామ స్మరణ చేత, భగవన్నామాలను వింటం చేత. అలాగే చేతులకి కంకణాలు కాదుట కావాల్సింది. ఏమిటి చేతికి కావాల్సింది? దానం. ఇట్లా రకరకాలైనటువంటి ఆభరణాలు మాకు కావాలి అని ఇట్లా మనకి గోదా తల్లి ఈ రకమైనటువంటి ఆభరణాలే మాకు కావాలి. ఈ ఆభరణాలతో చేసిన తర్వాత ఏం చేయాలి? మీకు చక్కగా పాయసాన్ని నీతో కలిసి తినాలి. ఈరోజు చక్కగా అందరూ కూడా పాయసాన్ని చేసి పాలు, బెల్లము, నెయ్యి, అన్నంతో ఉడికినటువంటి పాయసాన్ని తయారు చేసి చక్కగా పాయసం నిండా ముందు చెప్పుకున్నాం అన్నమును నింపినటువంటి పాలను కూడా నింపినటువంటి నెయ్యితో సహా చక్కగా అందరం కలిసి పాయసాన్ని ఆస్వాదించాలి. ఏమిటి పాయసం? ఇక్కడ తిరుప్పావై అనే పాయసం. తిరుప్పావై అనే పాయసంలో ఏమిటి మాధుర్యం? భగవన్నామ స్మరణ. ఇంకో మాటే లేదు. ఏమిటా భగవన్నామ స్మరణ? గోవింద గోవింద గోవింద. ఈ గోవిందనామాన్ని మించినటువంటి పాయసమే లేదు. పాయసం శరీరానికి భోగ్యతనిస్తే గోవిందనామం ఆత్మని కాపాడేటటువంటి గోవిందనామం. కాబట్టి హాస్యార్థం, అదేవిధంగా స్తోభమేవచ, హాస్యానికి కానీ, కోపంగా కానీ, భక్తిగా కానీ, నవ్వుతూ కానీ, ఊరికే దాన్ని ఏమంటారు కాలక్షేపానికి కూడా భగవన్నామ స్మరణ చేస్తే అది అందరికీ సరైన ఫలితాన్నే ఇస్తుంది. నువ్వు నవ్వుతూ మాట్లాడు, లేకపోతే ఎవరినో ఒకరిని తిడుతూ మాట్లాడు, లేదా భక్తి శ్రద్ధలతో మాట్లాడు, ఎవరి మీద కోపంతో తిడుతూ మాట్లాడు, ఆ గోవిందనామాన్ని చెప్తే మనకి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడట. నేను చెప్పట్లేదా మాట, ఆయనే చెప్పుకున్నాడు, మనం చెప్పక్కర్లేదు. గోవిందనామమే అన్నీ చేసేసిందిట. మనకు కూడా గోవిందనామమే అన్నీ చేస్తుంది. అందుకనే గోవింద 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 తప్ప ఇంకొక మాట మాట్లాడకూడదు. ఆ రకంగా అందరం కలిసి స్వామితో కలిసి ఆడి పాడి సుఖంగా ఉండాలి అని గోదా తల్లి ఈనాటి పాసురంలో చక్కగా పాయసం అనేటటువంటి ఒక మాధుర్యమైనటువంటి విశేషంతో మనం ఈ స్వామిని కీర్తించుకోవాలి అని కూడార్. ఆయనకు లొంగని వాళ్ళని లొంగ తీసుకోవటం ఎంత సులభమో, లొంగిన వాళ్ళని కూడా ప్రేమతో లొంగ తీసుకుంటాట ఆయన అనేటటువంటి జయశీలత వైభవాన్ని ఈ పాసురంలో ఆండాళ్ తల్లి కీర్తించింది. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. ఓం నమో వెంకటేశాయ.